ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఇప్పుడు మొన్న ఈ ప్రచారంలో మొదలుపెట్టిన నుంచి మేము తిరుగుతూ ఉంటే ఎక్కడ పోయినా కూడా బాజిరెడ్డి అన్నకు ఒకటే విషయం చెప్తున్నాం. ఏ విధంగా అయితే మీరు ఇప్పుడు చెప్పినరో మేము అన్నను అడిగితే మేయర్ గారు అన్నగారు మొత్తం పార్క్ ఏర్పాటు చేసిన విగ్రహాలు పెట్టించినని చెప్పి, మళ్ళీ నేను మన హనుమాన్ గుడికి పోతే ఆ పెద్ద విగ్రహం కట్టించింది అన్నయ్య అని చెప్పారు. పద్మశాలి గుడికి పోతే ఈ గుడి కట్టించింది అన్నయ్య అని చెప్పారు. అన్న ఒకటే ప్రశ్న అడిగాడు, మరి ఇన్ని చేసినటువంటి వ్యక్తిని ఎందుకు వదులుకున్నారా మీరు అని చెప్పేసి. అయితే దానికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పోయిండొచ్చు, సరే ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు రెండో అవకాశం వచ్చింది. నేను ఓడిపోయినప్పటికి కూడా కొద్ది రోజుల్లోనే రెండో అవకాశం వచ్చింది. నాకే ఓటేస్తున్నట్టుగా భావించి బాజిరెడ్డి అన్నకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. మార్పు అంటే కరెంటు లేకపోవడం, మార్పు అంటే నీళ్లు లేకపోవడం, మార్పు అంటే పంటలు ఎండిపోవడం, ఇట్లాంటి మార్పుల్ని మనం చూసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని మన అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి అన్నని మాట్లాడవలసిందిగా కోరుతాం. పక్క నుండి చుట్టూ నేనే ఉంటా, మధ్యలో నిజామాబాద్ ఉంది, మధ్యలో నిజామాబాద్ మెరిసిపోయింది, చుట్టూ మాకు వెలుగులు వచ్చాయి మాకు. కానీ ఈరోజు ఓడిపోయినటువంటి సందర్భం ఆలోచించుకుంటే బాధేస్తుంది మనకు. ప్రతి ఎమ్మెల్యే చాలా బాగా పనులు చేసిండు రాష్ట్రంలో, కానీ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రజలు తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన వారు, ఎదుటి వ్యక్తులు ఎందుకంటే 2 వ్యక్తులు బాగా చేస్తుంటారు కాబట్టి అదే ఊహించుకొని వాళ్ళు ఓట్లు వేసింది తప్ప మా మీద కోపంతో కాదు, మా వ్యతిరేకం కాదు. ఆ తర్వాత ఏం మార్పు జరుగుతుంది మీ అందరికి తెలుసు. ఈరోజు గణేష్ గుప్తా గారు చెప్పినట్టు మరి 4 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలల కాలంలో ప్రజలు ఊహించింది, ప్రజలు నమ్మింది ఏదైతే జరుగుతుందా అనే ఆలోచనతో ఆలోచిస్తే ఎక్కడ కూడా కొత్త ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఒక్కటి తప్ప, ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్కటి జరగడం లేదు. జరిగే మనం చెప్పుకుంటూ ఒప్పుకోలేదు. మరి ఈరోజు దీనికి జవాబు చెప్పే టైము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మనకు అవకాశం ఇచ్చింది. మనకు అంటే ఇవాళ కేంద్రం ద్వారా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 4 నెలల తర్వాత ఒక అవకాశం మళ్ళీ ఇచ్చింది ప్రజలకు. నేను మనవి చేస్తున్నాను అందరికీ కూడా, ఎన్ని గానం చెప్పారు మీరు అన్న, ఈ ట్రాక్ గణితారు ఇచ్చిండు, ఈ లైట్ తను వినిపించిండు, ఇది 1 కాదు 2 కాదు, నిజామాబాద్ పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన వ్యక్తి గణేష్ గుప్తా గారు. గతంలో ఉన్న వాళ్ళు కొన్ని ఏళ్ల తరబడి జిడ్డుగా పట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ పట్టణాన్ని. ఈ పట్టణ ప్రజలు కూడా వారిని కడుపులో పెట్టుకుని ఆదరించి బాగా ఆశ్రయించిన వాళ్ళు బాగుపడ్డారు తప్ప ప్రజలు బాగుపడేది ఈ పట్టణంలో, నేను అబ్జర్వ్ చేసింది. మరి అలాంటి వ్యక్తులు ఇవల్ల ఈ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత కూడా ఇంకా ఏదో ఒక మాయలో అంటే ఏదో పేరు మీద మళ్ళీ వచ్చి ఓటు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ బిడ్డనే, నేను వేరే వాడిని కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని కాదు. నేను చాలా మంది చెప్పారు అన్న బాగా పనిచేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఏ పోస్ట్ వచ్చినా, ప్రజల ద్వారా ఏ పోస్ట్ వచ్చినా వచ్చినాడే సంతోషం. నాకు వచ్చిన తెల్లారి నుంచి మర్చిపోతాను. నేను ఎమ్మెల్యే అనేది మర్చిపోతాను, నేను ఏదైనా మర్చిపోతాను. అది ఒకటే డ్యూటీ ఏంటంటే నేను గెలిచిన ప్రజల దయ వల్ల ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా 5 ఏళ్ళు ఉంది కానీ ఆలోచించే వ్యక్తి కాదు. ఫస్ట్ నుంచే ప్రయత్నం చేసే వ్యక్తిని నేను నిస్వార్థంగా చేసే వ్యక్తిని నేను అందరూ చెప్తున్నాను. ఎక్కడ వెళ్ళినా గెలిచినా, ఎక్కడ వెళ్ళినా గెలిచినా నాకేం కొమ్ములు లేవు. ప్రజలు గెలిపించిన కాబట్టి గెలిచిన తప్ప వేరేం లేదు. ఇవాళ నేను మనవి చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఏం చేస్తున్నారు, మరి గతంలో మా ప్రభుత్వం ఏం చేసింది, అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఇవాళ మన నిజామాబాద్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ నుంచి బీజేపీ అభ్యర్థి 5 ఏళ్ల క్రితం గెలిచిండు. ఆ వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది, బీజేపీ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో. ఇక్కడ బీజేపీ ఎంపీ గెలిచిండు. ఒకవేళ మేము మమ్మల్ని బదిలీ చేసుకుంటే మీరు
మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, మేమందరం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచాం. మేము ఒకటే పార్టీలో ఉండి గెలిచిన వ్యక్తులు మేమేం చేసినాము, ఈ జిల్లాకు కానీ దీనికి కానీ ఒకటే పార్టీలో అదే పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు జిల్లాకి ఏం తెచ్చిండు, ఈ రెండు ఆలోచించుకోవాలి. ఓన్లీ టైం పాస్ చేసే 5 ఏళ్ళు మళ్ళీ వస్తుంది మన దగ్గరికి. ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటంటే రాముని పేరు మీద మేము ఓట్లాడుతామని. రాముడు అందరికి రాముడే, అందరికి రాముడు భగవంతుడు. మనందరికి కూడా మోడీ పుట్టక ముందే రాముడు పుట్టింది తెలుసు అందరికి. ఇవాళ రాముడికి రాజకీయాలు ముడిపెట్టద్దు, దయచేసి చెప్తుంది. రాముడు వేరు, రాజకీయాలు వేరు. కాబట్టి ఇవాళ ఎవరు పనిచేసే వాళ్ళు, ఎవరు పనిచేయని వాళ్ళు, ఇది ఒకటి ఆలోచించుకోండి. ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్, మరి ఆ ఆలోచించిన డెవలప్మెంట్ ఇక్కడ జరగలేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా. కేంద్ర ప్రభుత్వంలో నిధులు చాలా ఉంటాయి. ఇలా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది నిజామాబాద్ జిల్లాలో, ఉదయంలో ఉంది, నిజామాబాద్లో ఉంది. ఇప్పటి వరకు 10th తప్ప ఇంటర్మీడియట్ కాలేదు, ఎన్హాన్స్ కాలేదు. దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను. రెండవది, నిజామాబాద్ నుంచి బీదర్ రైల్వే లైన్ ఉంది ఏదైతే ఉందో, మరి బోధన దాకా పోయింది, ఆగింది. అది దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తాను. రెండవది, మన జిల్లాకు వచ్చే, హైదరాబాద్ నుంచి వచ్చే రైల్వే లైన్ ఏదైతే ఉందో, ఏళ్ళు తరబడి చూస్తున్నాం మనం. ఓన్లీ సింగిల్ లైన్ ఉంది, డబల్ లైన్ కూడా ప్రయత్నం చేస్తాం మనం చూస్తున్నాం. ఒకటే కాదు, మనకు చాలా మంది యువకులు, అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉద్యోగాలు లేక గలుబాటును పట్టింది. వాళ్ళ కోసం కూడా నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చూస్తానని కూడా మనం చేస్తున్నాం. పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రాన్సర్ నోట్ రాసిచ్చి ప్రజలను మోసం చేసే అలవాటు నాకు లేదు. ఏవైతే చెప్తున్నాడో నేను చెప్పిన దానికంటే ఎక్కువ పని చేసి చూపిస్తాను. నేను చిన్నగా చెప్తున్నా, తర్వాత మీరే అంటారు, మీ అందరి దేవాలయం గెలిచిన తర్వాత అరే బాజిరెడ్డి గోవర్ధన్ చిన్న చిన్న విషయాలు చెప్పాడు, చాలా పెద్ద పనులు చేసిన మాట మీరు నోట్ల నుంచి వినాలా. అది నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు మరి నేను తిరుగుతున్నా, జిల్లా మొత్తం తిరుగుతున్నా, ఊరుట్లో పోతున్నా, జగ్త్యాలు పోతున్నా, అందరూ పోతున్నా. 3 అభ్యర్థులను పరిశీలిస్తారు. నన్ను, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను, కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని, మరి బీజేపీ అభ్యర్థిగా అరవింద్ను. ఈ 3లో ఎవరు బెస్ట్ వాళ్ళకే ఓటు. నాకేమీ అంటలేదు. ఎవరు బెస్ట్, ఎవరు పనిచేసే వాళ్ళు వాళ్ళకేయండి. నిజంగా చెప్తున్నా, వాళ్ళకేయండి. నేను బాగా పనిచేస్తున్నా నాకేయండి, లేదు అంతకన్నా మంచి పని ఆయన చేస్తున్నట్టు ఆయనకేయండి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు అడిగే వ్యక్తిని కాదు నేను. రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరికి మోసం చేయలేదు. నేనైతే నన్ను మర్చిపోయి కూడా చేయలేవు. ఇప్పుడే పృథ్వీరాజ్ బ్రదర్ చెప్పిండు నాకు, అన్నకి ఈ పని చేస్తారు. ఒక పని కాదు, లక్షలాది మంది పనులు చేస్తున్నాం మేము, లక్షలాది మంది. పనులు మర్చిపోతాం మేము, ప్రజలు మర్చిపోతలేరు. అది సంతోషం మాకు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను ఒకటే మాట, ఇన్ని పనులు మనం చేసిన వ్యక్తులం మేము, మీకు నమ్మకం ఉంది మా మీద. మరి రేపు మేము గెలిస్తే కూడా ఇంతకంటే 2 పని చేస్తామనే ఒక వాగ్దానం మీకు చేస్తున్నాను నేను. తప్పకుండా మీ అందరూ మరి ఈరోజు అవకాశం మనకు వచ్చింది, ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనవి చేస్తున్నా. మరి ఈరోజు మా గణేష్ భాయ్ ఉన్నాడు. గణేష్ భాయ్ ఎంత చేసినా ఓడిపోయి, నేను కూడా బాగా చేసినా ఓడిపోయాను మేము. తను అన్నట్టు ఓటమి ఎంత బాధ ఉంటుందో, ఫ్యూచర్లో విజయం కూడా అంతకంటే డబుల్ సంతోషం ఉంటుందని చెప్పేసి ఆ సంతోషం నేను కోరుతున్నా. కాబట్టి మీరు ఎవరు ఏమున్నా, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, నేను వచ్చిన మీ అందరు ఉన్నారు ఇక్కడ, మీ అందరు కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. అందరు నాకు పాత వాళ్ళే కావచ్చు, కొంతమంది కొత్త వాళ్ళు కావచ్చు, కొంతమంది యువకులు కావచ్చు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒకసారి మీ దగ్గరకు వచ్చి కలిస్తే బాగుంటుందని ఉద్దేశంతో వచ్చాను మేము. మరి వచ్చి నేను ఎవరు విమర్శించడానికి రాలే. నేను నా గురించి చెప్పుకుంటున్నా, నా పార్టీ గురించి చెప్తున్నా, మా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను మనవసరం మనం చేస్తాం మీ అందరికీ కూడా. మరి మీరందరి యొక్క ఆశీర్వాదం తప్పకుండా మా మీద ఉండాలని, నా మీద ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మరి ఏవైతే ఫ్యూచర్లో నేను గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఈ వాకర్స్ ఏంటంటే, వాక్ ఎందుకు చేస్తాం మనం, వాక్ ఎందుకు చేస్తామంటే, బండిలో పెట్రోల్ వస్తే బండి నడుస్తుంది. మనిషికి ఏదో తాగితే తింటేనే కాదు, ఫస్ట్ పొద్దున పూట ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేస్తే పెట్రోల్ వేసినంత ఉత్సాహం ఉంటుంది మనకు. డే అంతా అలర్ట్గా ఉంటాం, డే అంతా యాక్టివ్ ఉంటాం. అది దీనికి సంబంధించింది. చాలా మంది తెలియదు పాపం, వాకింగ్ చేయరు, ఆరోగ్యంగా ఉండరు, ఒట్టి ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. ఈ విషయాలు చాలా మందికి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, యోగా చేస్తారు. కాబట్టి వాళ్ళంతా ఆరోగ్యవంతంగా ఉంటారు. మన పిల్లల కోసం, మన ఫ్యూచర్ కోసం, మన జీవితం కోసం ఏది మీరు చేస్తున్నారు, ఈ వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ చేస్తారు. నేను కూడా నా ఏజ్ వల్ల 69 నుంచి 70లో పడుతున్నాను.
ఎప్పుడు ఊహించుకోను నేను 6 ఇయర్స్ దాకా ఎప్పుడు ఊహించుకోను నేను. ఎప్పుడు నేను ఏముంటా అంటే 55 కంటే నేను దాటానుకుంటా, ఇంకా 10 ఏళ్ళు కానీ 50 దాటాను అంటే నా మనసు అట్లా ఉంటుంది నాకు. మీ అందరికీ అట్లా ఉంటుంది. రిటైర్మెంట్ అయినా కానీ మీరు అనిపిస్తారు 60 ఏళ్ళు అయిపోయి రిటైర్మెంట్ అయినా అది మనసు అది మీకు జ్ఞాపకం రాదు. వాకింగ్ చేస్తే యోగా చేస్తే అట్లా ఉంటే 10 ఏళ్ళు మనం బతకగలుగుతాం. మన పిల్లలను మన ఫ్రెండ్స్ని కోల్పోలేం, మనం అందరం కలిసి ఉంటాం. ఈ ప్రేమ ఆప్యాయతలు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి మీరు కూడా మనం చేస్తున్నా ఇది మీ పిల్లలకు కూడా నేర్పండి. మీ పిల్లలకు పట్టుకోండి, ఈ గ్రౌండ్కి వాళ్ళకు పట్టుకోండి, వాళ్ళకు నేర్పించండి. ఇది మంచి సాంప్రదాయం. ప్రతిరోజు చూస్తున్నాం మనం వాట్సాప్ పట్టుకుని పిల్లలు బెడ్లో పట్టున్నారు, అన్నం దీంతో కూడా వాళ్ళు చూపిస్తున్నాం మనం. ఈ సాంప్రదాయం బంద్ చేయాలి దయచేసి. వాళ్ళ ఫ్యూచర్ నాశనం అవుతుంది కాబట్టి అది కూడా మీరు ఎవరిని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి చాలా సంతోషం. మరి మొన్న పార్టీ గ్రౌండ్లో కూడా చాలా మంది వాకర్స్ నాకు కలిసి చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళ సపోర్ట్ నాకు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా వచ్చిన ఐటీకి వచ్చిన నేను మరి మీ అందరూ ఎంతో ఆప్యాయతతో ప్రేమతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించేందుకు నాకు మరియు మా గణేష్ అన్నకు, మా నీతు కిరణ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ మీకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.